హాయ్ అందరికి. నేను మీ ఉషా. ఈరోజు మళ్ళీ వచ్చేసాను ఒక పెద్ద లాంగ్ వీడియో తోటి. అదేమంటే లేడీస్ కి అందరికి ఇష్టమైనది 99% నల్ల పూసలు. సో నా దగ్గర ఉన్న నల్ల పూసలు కొన్నిటేంటి మాక్సిమం అన్నిటినీ చూపిస్తున్నాను. నాకు ఎస్పెషల్లీ చిన్నగా సింపుల్ గా చూడగానే బాగుండేలాగా ఉండేటట్టు కొన్ని కలెక్షన్స్ తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చుతాయి ఇవి. అంటే సింపుల్ సింపుల్ డ్రెస్సెస్ మీద కానీ మామూలు సింపుల్ డైలీ వేర్ శారీస్ మీద కానీ ఇలా చిన్న చిన్న షాపింగ్ వెళ్ళినప్పుడు కానీ మనం బయటికి చిన్నది ఏదైనా రెస్టారెంట్ అలాంటివి వెళ్ళినప్పుడు చిన్న వేసుకొని వెళ్ళడానికి కానీ సింపుల్ గా బాగుంటాయి. అలాంటి కలెక్షన్ మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ కొన్ని ఏమో ఇక్కడే సిటీలో హైదరాబాద్ లోనే తీసుకున్నాను. కొన్ని మా ఫ్రెండ్ తను సేల్ చేస్తారు, తన దగ్గర కొన్ని తీసుకున్నాను. ఇవన్నీ మాక్సిమం అన్ని 1000 లోపేనండి. 1000 క్రాస్ అయితే కాలేదు. మాక్సిమం 800, 900 అలా ఉన్నాయి, ఆ రేంజ్ లో ఉన్నాయి. ఫస్ట్ మీకు చూపించేది ఇది సింపుల్ది. ఈ సింపుల్ చైన్, ఇది బ్లాక్ బీడ్. చూడండి నల్ల పూసలు ఎంత బాగున్నాయో, చాలా సింపుల్ గా బాగుంటాయి. దీంట్లో ఏంటంటే మనం ఎప్పుడన్నా మెరూన్ కలర్, రెడ్ కలర్ ఆ శారీ కట్టుకున్నప్పుడు ఆ మెరూన్ రూబీ మ్యాచ్ అవుతుంది. ఒకవేళ గ్రీన్ కలర్ ఏదైనా కట్టుకున్నప్పుడు గ్రీన్ మ్యాచ్ అవుతుంది. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్ లో ఉన్నప్పుడు ఉంటాయి. కొన్ని రెడ్, వైట్, గ్రీన్ కలర్ కాంబినేషన్స్ లో ఉన్నప్పుడు కూడా ఇది సెట్ అయిపోతుంది. అంటే మల్టీపర్పస్ గా 3 కలర్లు మ్యాచ్ అయ్యేలాగా. రెడ్ కట్టుకున్నా నల్ల పూసలు మెరూన్ మ్యాచ్ అవుతుంది, నల్ల పూసలు గ్రీన్ కట్టుకున్నా మ్యాచ్ అవుతుంది. అలానే ఇక్కడ పర్ల్ ఇచ్చాడు, పర్ల్ కి మళ్ళీ గోల్డ్ ప్లేటింగ్ ఇచ్చాడు. ఈ నల్ల పూసలు ఇది కూడా మ్యాచ్ అయిపోతుంది. సింపుల్ గా బాగుంది కదా, వేసుకుంటే కూడా చాలా బాగుంటది. నెక్ లో చూడండి ఎంత నీట్ గా ఉంటుందో, చూడ్డానికి బాగుంటది. ఇదొకటి. ఇదేంటంటే కంప్లీట్ నల్ల పూసలే, కంప్లీట్ నల్ల పూసలు. దీనికి మధ్య మధ్యలో చిన్న ముత్యాల్లాగా ఇచ్చాడు. నేను ఇది తీసుకున్న లాకెట్ ఏంటంటే శంకు చక్రము మధ్యలో వెంకటేశ్వర స్వామి లాకెట్ ఇచ్చి కింద మళ్ళీ ఒక డిజైన్ ఇచ్చి దానికి 3 పర్ల్స్ ఇచ్చాడు అనమాట. శంకు చక్రం వెంకటేశ్వర స్వామిది. చూడగానే బాగుంటది, అసలు చీరల మీద కట్టుకుంటే చాలా బాగుంటాయి. చాలా బాగుంటది లుక్, చాలా నాకు బాగుంటది. చూడండి ఇంకా పైకి వెళ్తుంది. నేను జస్ట్ మీకు చూపించడం కోసం ఇలా పెట్టాను. ఇది అంతే, అన్ని కూడా 1000 లోపేనండి. మన బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటాయి. మళ్ళీ నేను ఎన్నో సార్లు వేసుకున్నా, అంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను. కలర్ పోవడం కానీ, లేదంటే ఈ కింద ఉన్న స్టోన్స్ పోవడం కానీ, రాళ్ళు పోవడం కానీ ఎక్కడ ఏం జరగలేదండి. చాలా బాగున్నాయి. ఇది కూడా ఒకటి నల్లపూస. దీనికి ఏంటంటే ఎలిఫెంట్, ఐరావతం ఉంగరాలు ఎలా మనం కుబేరుది పెట్టుకుంటామో అలానే మెళ్ళో ఐరావతం అంటే ఎలిఫెంట్. ఆ బొమ్మ కోసం ఒకటి తీసుకున్నాం. దీనికి సింపుల్ గా ఉండడం కోసం పగడాలు అంటే రూబీ కలర్ లాంటిది ఒకటి తీసుకున్నాం. ఇది కాంబినేషన్. ఓకే, ఇది ఒకటి. ఇదేమంటే మొత్తం నల్ల పూసలే. దీనికి కింద ఒకటి లక్ష్మీ అమ్మవారిది లాకెట్ ఇచ్చారు. అది ఉంది. నేను ఆ లాకెట్ కూడా మీకు చూపిస్తాను. ఇది జస్ట్ అన్ని 4 పొరలు అనమాట. ఇవి 1, 2, 3, 4 చిన్న చిన్న నల్లపూసలు. మళ్ళీ ఇవి షైన్ అవుతాయి. ఇంకా నైట్ టైంలో అయితే చాలా షైన్ అవుతాయి. మనం ఇలా ఇది ఫోల్డ్ అవుతుంది, ఇలా రింగులుగా రౌండ్ రౌండ్ గా ఇట్లా టర్న్ అవుతూ ఉంటాయి. ఇలా మనం మళ్ళీనప్పుడు ఇలా ఇలా అన్నప్పుడు భలే చాలా బాగా షైన్ అవుతాయి. ఇది నైట్ టైం పార్టీ వేర్ కి, బ్లాక్ కలర్ చీర కట్టుకున్నప్పుడు ఇది ఓన్లీ ప్లెయిన్ వేసుకున్నా కూడా బాగుంటది. కింద ఒకవేళ పూజలు అన్నప్పుడు ఈ నల్ల పూసలు వేసుకొని కింద అమ్మవారు లాకెట్ ఉంది నాకు, అది వేసుకుంటాను. లేదు కంప్లీట్ గా ఓన్లీ సింపుల్ గా అంటే ఇది ఒక్కటి సింపుల్ గా కూడా వేసుకుంటాం, బాగుంటది. ఇది కూడా ఇదొక కలెక్షన్ వచ్చేసి అన్ని వినాయకుళ్ళే, సప్త వినాయకుళ్ళు, అన్ని వినాయకుళ్ళు, వినాయకుడి ముఖాలు బాగున్నాయి కదా. చూడడానికి నీట్ గా ఉంటది, అట్రాక్టింగ్ గా ఉంటది. చూడండి, టూ లైన్స్ నల్లపూసలు ఇచ్చి వినాయకుడిని ఇచ్చారు.
కాదండి, 3 వినాయకుళ్ళు ఇచ్చి 3 ఇంకొక పువ్వుల డిజైన్ ఇచ్చారు. 3 ఉన్నాయి వినాయకుడు. నేను అంతగా ఎప్పుడు పరీక్షించి చూడలేదు. వినాయకుడు ఉంది కదా అన్న ఒక సెంటిమెంట్ తోటి తీసుకున్నాను అనమాట. బాగుంది, చాలాసార్లు వేసుకున్నా ఇది. ఇంకోటి 1 లైన్, అన్ని 2 లైన్స్ అవుతున్నాయని ఇది ఒకటి 1 లైన్ది తీసుకున్నా. జస్ట్ సింపుల్గా డైమండ్ టైప్లో ఉండేలాగా ఇది ఒక సేమ్ డైమండ్ లాగా ఉంటుంది. 1 లైన్, ఓన్లీ 1 లైన్ అనమాట. ఇలాంటి ఇప్పుడు నేను వేసుకున్నా కదా, ఇలాంటి డ్రెస్సెస్ మీదకి ఇలా వస్తుంది, బాగుంటుంది. కొత్తగా పెళ్ళయి డ్రెస్సెస్ వేసుకొని చీరలు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళు ఇలా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు వేసుకోండి. ఇది డ్రెస్సెస్ మీద కన్నా ఇది ఇంకో కలెక్షన్. ఇది డ్రెస్సెస్ మీద కన్నా చీరల మీదనే బాగుంటుంది. ఎందుకంటే ఇది నల్ల పూసలు ఇచ్చి 2 లైన్స్, ఒకటి కిందికి ఒకటి మీదికి. ఎస్పెషల్లీ ఇది నాకు బ్లూ కలర్ శారీ ఉందని చెప్పి, లైట్ బ్లూ కలర్ శారీ ఉందని చెప్పి బ్లూ కలర్ తీసుకున్నా, దాంతోపాటు పర్ల్ తీసుకున్నా. ఓకేనా, ఇది ఒక కలెక్షన్. ఇంకోటి ఇది కూడా సింగిలే, కాకపోతే పైన ఒక రకమైన నల్లపూస, కింద ఒక రకమైన నల్లపూస అలా ఇచ్చి కిందికి ఒకటి. చాలా సింపుల్. పైన ఒక రకం నల్లపూస ఉంది, కింద ఒక రకం. ఇది కూడా 1 లైన్. ఇది లాస్ట్, ఇంకా బట్ నాట్ లీస్ట్ అంటారు.